అందరికీ నమస్తే. ఈరోజు మనము 2018లో ప్రభుత్వం వారు నిర్వహించినటువంటి టెట్ పేపర్ను గురించి తెలుసుకుందాము. ఈ పేపర్ మనకు తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో ఇవ్వడం జరిగింది. నేను మీకు తెలుగు భాషలో ప్రశ్నలు మరియు వాటికి జవాబులు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు రేపు రాబోయే డిఎస్సిలోను టెట్లోను ఈ ప్రశ్నలు ఉపయోగపడే అవకాశం ఉంది. దీనిలో ముందుగా మొదటి ప్రశ్న, క్రింది వానిలో గోపాలకృష్ణ గోఖలే స్థాపించిన సంస్థ? జవాబు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. రెండవ ప్రశ్న, అరుణ గ్రహం అని పేరు పొందిన గ్రహం? దీనికి జవాబు అంగారకుడు. మూడవ ప్రశ్న, అంతర్గత రక్షణ వ్యవహారాల శాఖ ఈ మంత్రిత్వ శాఖ పరిధిలోనిది? దీనికి జవాబు అంతర్గత వ్యవహారాలు. నాలుగవ ప్రశ్న, ఆధార్ కార్డులోని అంకెల సంఖ్య? దీనికి జవాబు 12. ఐదవ ప్రశ్న, సూర్యుని నుండి వెలువడే ప్రమాదకర అల్ట్రావైలెట్ బి కిరణాలను శోషించుకునే పొర? దీనికి జవాబు ఓజోన్ పొర. ఆరవ ప్రశ్న, జిఎస్టిని విస్తరించి వ్రాయగా? దీనికి జవాబు వస్తువులు మరియు సేవల పన్ను. అదే ఇంగ్లీష్లో తీసుకున్నట్లయితే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఏడవ ప్రశ్న, మైకా పెగ్మటైట్స్ లభ్యతలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము? దీనికి జవాబు ఆంధ్రప్రదేశ్. ఎనిమిదవ ప్రశ్న, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు? దీనికి జవాబు రవీంద్రనాథ్ ఠాగూర్. తొమ్మిదవ ప్రశ్న, ఓటరు అర్హత వయసు 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గిస్తూ సవరణ చేయబడిన భారత రాజ్యాంగ అధికరణము? దీనికి జవాబు 326వ అధికరణము. 10వ ప్రశ్న, క్రింది వానిలో సెప్టెంబర్ 24, 2018 జరిగిన నేషనల్ డిసెమినేషన్ వర్క్షాప్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2018లో AMRUT పథకం కింద ఉత్తమ పనితీరును కనబరిచిన 3 రాష్ట్రాలు? ఇక్కడ AMRUT అంటే అమృత్ పథకము. ఈ 3 రాష్ట్రాలు ఒకసారి చూడండి: ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు మధ్యప్రదేశ్. 11వ ప్రశ్న, భారత రాష్ట్రపతి ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 1969లో రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి ఏకైక వ్యక్తి? దీనికి జవాబు వివి గిరి. 12వ ప్రశ్న, చంద్రునిపై మొదట అడుగుపెట్టిన వ్యక్తి? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. దీనికి జవాబు. 13వ ప్రశ్న, ప్రపంచంలో అతి చిన్న పక్షి? దీనికి జవాబు హమ్మింగ్ బర్డ్. 14వ ప్రశ్న, ఈజిప్ట్ రాజధాని? దీని జవాబు కైరో. 15వ ప్రశ్న, అర్ధరాత్రి సూర్యుని దేశం అని పిలువబడే దేశము? దీనికి జవాబు నార్వే. తర్వాత 16వ ప్రశ్న, నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ ఆజాద్ హింద్ ప్రభుత్వం యొక్క 75వ వార్షికోత్సవాన్ని న్యూఢిల్లీలో నిర్వహించిన రోజు? దీనికి జవాబు అక్టోబరు 21, 2018. తర్వాత 17వ ప్రశ్న, క్రింది వానిలో శాంతికి చిహ్నం? దీనికి జవాబు శ్వేత పతాకము. 18వ ప్రశ్న, కంప్యూటర్ పిత అని పేరొందిన వారు? దీనికి జవాబు చార్లెస్ బాబేజ్. 19వ ప్రశ్న, భారతీయ భాషల కేంద్రీయ సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఇక్కడ కలదు? దీనికి జవాబు మైసూరు. 20వ ప్రశ్న, ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల ప్రపంచ కప్పుల
పోటీలలో భారతదేశం గెలుపొందినవి? దీనికి జవాబు 2. ఇక పర్స్పెక్టివ్స్లో తీసుకున్నట్లయితే 21వ ప్రశ్న, ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ గృహస్థాశ్రమ. గృహస్థాశ్రమం పదానికి సరైనటువంటి అర్థాన్ని సూచించేది. దీనికి జవాబు వైవాహిక జీవితాన్ని గడపడం. 2వ ప్రశ్న, త్రిపీటకాలు. త్రిపీటకాస్ ఆర్ ద ప్రీచింగ్ ఆఫ్. అంటే త్రిపీటకాలు బోధించేవి ఎవరి బోధనలు? బుద్ధుడు. తరువాత 23వ ప్రశ్న, పాఠశాలల్లో రోజువారీ జరిగే నగదు లావాదేవీలకు చెందిన వివరాలు ఈ రికార్డులో నమోదు చేయబడతాయి. దీనికి జవాబు క్యాష్ పుస్తకం. 24వ ప్రశ్న, పాఠశాల క్యాలెండర్లో చేర్చదగని అంశము. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి సంబంధించిన సెలవులు, ప్రమోషన్లు, పదవీ విరమణ వివరాలు దీనిలో చేర్చనవసరం లేదు. 25వ ప్రశ్న, ప్రజాస్వామిక విలువ. దిస్ ఈజ్ ఏ డెమోక్రాటిక్ వాల్యూ. దీనికి జవాబు ఏంటి అంటే తోటివారనే భావన, ఫెలో ఫీలింగ్. 26వ ప్రశ్న, బడికి వస్తాను అనేది ఈ కార్యక్రమం. దీనికి జవాబు విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం. 27వ ప్రశ్న, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారము ఈ క్రింది వానిలో దేనిని సమాచారంగా పరిగణిస్తారు? దీనికి జవాబు లాగ్ బుక్కులు, పుస్తకాలు. 28వ ప్రశ్న, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము తరగతిలో 150 మంది పిల్లల కంటే ఎక్కువ ఉంటే నియమించవలసినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య. దీనికి జవాబు 5 మరియు 1 ప్రధాన ఉపాధ్యాయుడు. 29వ ప్రశ్న, భారతదేశము బాల హక్కుల ఒడంబడికపై సంతకం చేసింది. ఈ ఒడంబడికలో ముఖ్యమైన సూత్రాలు. దీనికి జవాబు పాల్గొనే హక్కు, వ్యవస్థీకరణ హక్కు మరియు సమాచార హక్కు. తర్వాత 30వ ప్రశ్న, ఇచ్చిన వాక్యాలను చదవండి. క్రింది వాక్యాలకు సంబంధించి ప్రముఖమైనది. వ్యత్యాసం అంగీకరించు, వైవిధ్యాలను వేడుక చేసుకోవటం, అవకాశాలు కలుగచేయి, నియంత్రణలు కాదు పిల్లల అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకో, కలిసి నేర్చుకోవడం ప్రతి ఒక్క విద్యార్థికి లాభదాయకం. ఇక్కడ దీనికి చూడండి జవాబు తీసుకున్నట్లయితే సమ్మిళిత విద్యకు అవకాశం కల్పించటం. తర్వాత క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ నుంచి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మొదటి ప్రశ్న అంటే ఇక్కడ 31వ ప్రశ్న వస్తుంది. విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనను ఇష్టపడని విద్యార్థులు ప్రదర్శించేది వారి ఇక్కడ డాష్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే వైఖరి అనేది దీని జవాబు. మాస్లో అవసరాల అనుక్రమణ సిద్ధాంతం ప్రకారం దిగువ శ్రేణి అవసరం. దీనికి జవాబు భద్రత అవసరము. 33వ ప్రశ్న, వైఖరుల మాపనంలో పరోక్ష పద్ధతి, సాంఘిక మితి. 34వ ప్రశ్న, స్వీయ నేర్పరులు ఈ రకపు ప్రజ్ఞను కలిగి ఉంటారు. వ్యక్తంతర్గత ప్రజ్ఞ అనేది దీనికి జవాబు. 35వ ప్రశ్న, స్మృతి కార్య నిష్పాదన ద్వారా ఈ అభ్యాసాన్ని ప్రదర్శించవచ్చు. దీనికి జవాబు క్రమయుత అభ్యసనం. 36వ ప్రశ్న, కావాలని మర్చిపోవడాన్ని ఇలా అంటారు. దమనం అనేది దీని జవాబు. 37వ ప్రశ్న, ఈ నమూనాలో రెగ్యులర్ ఉపాధ్యాయుడు భిన్న అవసరాలు గల పిల్లల అవసరాలను తీర్చడంలో ప్రత్యేక ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకుంటారు. ఏది? దీనికి జవాబు వనరుల నమూనా. 38వ ప్రశ్న, ఈ రకపు అభ్యసన శైలిలో అభ్యాసకులు వివేచన, ప్రశ్నించడం అనే పద్ధతులు ఉపయోగిస్తారు. దీనికి జవాబు అవగాహన చేసుకునే అభ్యాసకుడు.
39వ ప్రశ్న, లక్షణ నమూనాను ప్రతిపాదించిన వారు? దీనికి జవాబు కేవి పెట్రైట్స్. 40వ ప్రశ్న, ఈ అభ్యాసకులు నిశ్శబ్ద వాతావరణంలో సమర్థవంతంగా నేర్చుకుంటారు? దీనికి జవాబు శ్రవణ అభ్యాసకులు. తర్వాత తెలుగు కంటెంట్ తీసుకున్నట్లయితే క్రింది పాఠాలను సంబంధించిన ప్రక్రియలతో జతపరచండి అని ఇచ్చారు. కొన్ని పాఠాలు ఇచ్చారు, వాటి ప్రక్రియలు ఇచ్చారు. ఇక్కడ మేము సైతము మన భాషలు కళ్ళుండి చూడలేక నేనైతేనే పాఠాలు ఇచ్చారు. అలాగే వాటి ప్రక్రియలు కాల్పనిక వ్యాసము, ఆత్మకథ, సంభాషణ, లేఖ అని ఇచ్చారు. దీనికి జవాబు ఆకి మేము సైతము, ఘ లేఖ, అలాగే ఆకి మామూలుగా అంటే సంభాషణ, ఈకి కళ్ళుండి చూడలేకకి ఖ అంటే ఆత్మకథ, ఈకి నేనైతే ఇది కాల్పనిక వ్యాసము. కొంచెం సిలబస్ మారింది కాబట్టి ఇప్పుడు ఉన్న పాఠాలను మీరు అలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 42వ ప్రశ్న, క్రింది పదాలను సరైన పద్యపాద క్రమంలో అమర్చండి. దీనికి పారిరే భయ విద్యార్థులై వేగంబున సంకమెత్తిన అని ఇవ్వడం జరిగింది. దీనికి వరుస క్రమం ఎలాగిచ్చారంటే ఈ అంటే వేగంబున, ఈ సంకమెత్తిన, ఆ భయ విద్యాత్ములై పారిరే అని జవాబు ఇవ్వడం జరిగింది. తర్వాత 43వ ప్రశ్న, దాశరథి కృష్ణమాచార్యుల రచన కానిది రత్నప్రభ. పౌలోమి అనే పేరు గలవారు శచీదేవి. 45వ ప్రశ్న, కర్మభూమియగు అఖండ భారత మహాక్షితి నేరుగు ప్రగతి కేతనము అని అన్న కవి జ్ఞానానంద కవి. 46వ ప్రశ్న, శ్రీవాణి గిరిజాశ్చయ ద్రథతో వక్షోముఖాంగేషు. ఇందులోని అలంకారము యథా సంఖ్యాలంకారము. 47వ ప్రశ్న, మమ్ముటిడి దృష్టిలో శక్తి, నిపుణత, అభ్యాసము అనునవి కావ్యహేతువు అనేది దీని జవాబు. 48వ ప్రశ్న, సాహిత్యావలోకనం అను గ్రంథాన్ని అంకితం పొందింది. దీని జవాబు రాచమల్లు రామచంద్రారెడ్డి. 49వ ప్రశ్న, ఒక విద్యార్థిని తన మిత్రుని మంచి గుణాలను చెప్పమండం ఈ విద్యా ప్రమాణానికి చెందింది. దీని జవాబు ప్రశంస. నిదాఘం అనే పదానికి అర్థము వేసవి. 51వ ప్రశ్న, చిగురు అను పదానికి పర్యాయ పదాలు పల్లవము, కిసలయము. తర్వాత 52వ ప్రశ్న, అనిమిషులు అనే పదానికి వ్యుత్పత్తి. దీనికి జవాబు రెప్పపాటు లేనివారు. 53వ ప్రశ్న, చిత్తరువు అనే మాటకు ప్రకృతి చిత్రము జవాబు అవుతుంది. 54వ ప్రశ్న, చతుర్ముఖ పారాయణం అనే జాతీయాన్ని ఈ అర్థంలో వాడుతారు. దీనికి జవాబు పేకాట. 55వ ప్రశ్న, ఏమాత్రం పసగని విషయాలు చెప్పేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు. దీనికి జవాబు రామాయణంలో పిడికల వేట. 56వ ప్రశ్న, గుడి నిండా ముత్యాలు, గుడికి బీగం, ఈ పొడుపు కథకు విడుపు. జవాబు దానిమ్మ పండు. 57వ ప్రశ్న, శరము అను పదానికి నానార్థాలు అసుగము, రెల్లు, నీరు. 58వ ప్రశ్న, సాగర ఘోష కావ్యకృతి బత్త. జవాబు ఆది శంకరాచార్యులు. 59వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరికాని జత రాజావున వృద్ధి సంధి. 60వ ప్రశ్న, వయ ప్లస్ పరిమితి ఈజ్ ఈక్వల్ టు. దీని జవాబు వయ పరిమితి. 61వ ప్రశ్న, క్రింది వరుసల్లో పరస్పర సంబంధం గల వాటిని గుర్తించండి అని మొదటి వరుస రెండో వరుసల కింద ఇచ్చారు. మొదటి వరుసలో సమాసాల యొక్క విగ్రహ వాక్యాలు సమాస వాక్యాలు ఇచ్చారు. రెండో వరుసలో వాటి యొక్క సమాస నామాలు ఇచ్చారు. చూడండి, ఆబాల గోపాలం, కూటాగ్రము, నలుదెసలు, సూర్యచంద్రులు అని ఇచ్చారు. వీటికి రెండో వరుసలో ద్వంద్వ సమాసము, అవ్యయీ భావ సమాసము, షష్ఠీ తత్పురుష సమాసము, ద్విగు సమాసము ఇచ్చారు. దీనికి సరైన జవాబు
ముందుగా ఆ తీసుకున్నట్లయితే అవి అయి భావ సమాసం ఆబాల గోపాలము. తర్వాత ఆ తీసుకున్నట్లయితే దీనికి షష్ఠి తత్పురుష సమాసము కూటాగ్రము. తర్వాత ఈ నలుదిశలు తీసుకున్నట్లయితే దీని జవాబు ఘ అంటే ద్విగు సమాసము. ఈ సూర్యచంద్రులు తీసుకున్నట్లయితే ద్వంద్వ సమాసము. ఇటువంటి ప్రశ్నలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు చూసి జవాబు పెట్టవలసి ఉంటుంది. తర్వాత 62 పుంపాదేశ సంధికి ఉదాహరణ కానిది పులుపు కాయలు. 63 అవధారణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ ప్రకృతి రంగము. 64 వర్గయుక్కులు అనగా వర్గంలోని 2, 4 అక్షరాలు. 65 విభక్తి లోపింపని సమాసమునకు గల పేరు ఆలుక్ సమాసము. 66 చిన్నయసూరి దృష్ట్యా తెలుగు భాషలో వీటికి వ్యవహారం లేదు, భవచ్ఛాత్రాదులు. తర్వాత 67 తెలుగు జాతీయాలు పర్యాయపద కోసం కూర్చిన వారు. జవాబు మూలే విజయలక్ష్మి. క్రింది వరుసల్లో పరస్పర సంబంధం గల అంశాలను గుర్తించండి అని మొదటి వరుసలో అయితే, తూ, ఆటం, ఇనా అని ఇచ్చారు. రెండవ వరుసలో భావార్థకము, అప్యర్థకము, ఛేదార్థకము, సత్రార్థకము ఇచ్చారు. దీని జవాబులు తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ మూడవది అంటే ఆకి ఛేదార్థకము ఇతే అనేది, ఆకి తూ అనేదానికి ఘ అంటే సత్రార్థకము, ఈకి అటం అనే దానికి క అంటే భావార్థకము, ఈకి ఇనాకి ఖ అంటే అప్యర్థకము జవాబుగా ఇవ్వడం జరిగింది. తర్వాత 69వ ప్రశ్న చల్లకు వచ్చి ముంత దాచటం ఎందుకు? ఇక్కడ చల్లకు అనే మాటలో కు అను ప్రత్యయంలో ఈ అర్థంలో ప్రయుక్తమైంది. దీని జవాబు ప్రయోజనార్థము. తర్వాత 70వ ప్రశ్న క్రింది రెండు వరుసల్లో పరస్పర సంబంధం గల అంశాలను గుర్తించండి అని ఆంధ్ర శెల్లి, కాదంబరి, ఇంటి పేర్లు, శ్రీశైల ప్రభ అని ఇచ్చారు. రెండవ వరుసలో దాన్ని రచించిన రచయితలు పాలా వెంకట సుబ్బయ్య, యార్లగడ్డ బాల గంగాధరరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, మీసరగండ విశ్వరూపాచార్య అని ఇచ్చారు. దీని జవాబులు చూడండి. మొదటిది ఆంధ్ర శైలిని రాసినటువంటి వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి. కాదంబరిని రాసిన వారు ఇక్కడ మీసరగండ విశ్వరూపాచారి. అలాగే ఇంటి పేర్లు రాసిన వారు యార్లగడ్డ బాల గంగాధర్రావు. అలాగే ఈ శ్రీశైల ప్రభ రాసిన వారు పాలా వెంకట సుబ్బయ్య. ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు కూడా ఆలోచించి పెట్టండి. క్రింది వాటిలో సరికాని జత చంద్రం, మూతకర్ర. 72వ ప్రశ్న మత్తకోకిల వృత్తంలోని మొదటి గురువు 2 లఘువులు చేయగా వచ్చు వృత్తము తరళము. 73వ ప్రశ్న లా రా వర్ణములతో కూడిన డకారము కేవలము డకారంలో ప్రాస చెల్లునంటే ఈ ప్రాసము. దీని జవాబు ఉభయప్రాసము. 74 ఆ యా హాలకు పరస్పరం యతి చెల్లుట సరసయతి. 75 క్రింది వాటిలో సరైన జత గుర్తించండి. సక్వరి మణిమాల, సంకృతి అపరాజితము, ప్రకృతి సరసిజము, పంక్తి మయూరసారి అని ఇచ్చారు. దీనిలో జవాబు పంక్తి మయూరసారి. 76వ ప్రశ్న క్రింది 2 వరుసల్లో పరస్పరము సంబంధం గల అంశాలను గుర్తించండి అని ఇచ్చారు. మొదటి వరుసలో తోటకము, భుజంగ ప్రయాంతము, ధృత విలంబితము, స్రగ్విణి అని ఇచ్చారు. రెండవ వరుసలో యా 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 గణాలు, రా 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 గణాలు, నా 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 గణాలు, సా 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 గణాలు, నా భా 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 రా గణాలు అని ఇచ్చారు. దీనికి సరైన జవాబు ఆకి అంటే అక్కడ ఇచ్చినటువంటి ఆ యొక్క మొదటి వరుస అక్షరాలకు సంబంధించి గణాలు అనమాట. ఆకి గా తీసుకున్నట్లయితే సా 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 4 సా గణాలు. అలాగే ఆకి తీసుకున్నట్లయితే యా 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 4 కూడా అవే గణాలు. తర్వాత ఈకి తీసుకున్నట్లయితే ఘ అంటే నా భ భ రా గణాలు. తర్వాత ఈకి తీసుకున్నట్లయితే ఖ
అంటే రా 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 అని 4 గణాలు రావడం జరిగింది. ఇక్కడ గణ విభజన అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత 77వ ప్రశ్న. ఓ రాజా, అమృతము నీ మాటల యందుండగా భ్రాంతులు దానిని చంద్రుని యందు వెతుకుచున్నారు. ఈ వాక్యంలో గల అలంకారము. జవాబు సాపహ్నవాత్య సయోక్తి అలంకారము. ఈ 78వ ప్రశ్న. క్రింది వాటిలో అశ్వాసాంత గద్య లేని ప్రబంధము ఆముక్తమాల్యద. 79. మన్మద గెలువబడ్డావు, నా మనసులో త్రిలోచనుడు ఉన్నాడు. ఈ వాక్యంలో అలంకారము కావ్యలింగము. 80వ ప్రశ్న. నీ ముక్కున ఉన్న బులాకి ముత్యం పెదవి కాంతి చేత పద్యభాగం అయింది. ఇందులో ఉన్న అలంకారం తద్గుణము. భూత పిశాచాలు బొబ్బరిల్లనివి అన్న కవి శ్రీరంగం నారాయణ బాబు. ఎక్కడ గొంగలి అక్కడనే అనే పాఠ్యాంశంలో రాముడు పాత్ర ప్యూను. నన్నెచోడుడు పేర్కొన్న అష్టాదశ వర్ణనలో ఒకరైన ఉద్వాహ అనగా వివాహము. క్రింది వాటిలో వృషాధిప శతకంకు సంబంధించిన సరైన అంశాలు అని ఇక్కడ 4 అంశాలు ఇచ్చారు. అందులో 3 అంశాలు సరైనవి. అవి ఏమేమిటి అంటే ఆ ఆ ఈ అంటే ఈ శతకంలో పద్యాల సంఖ్య 108. తర్వాత మకుట నియమము సంఖ్యా నియమం గల మొదటి శతకము. ఇందలి పద్యాలు సజాతీయ వృత్తాలు అనేది వీటి జవాబు. 88వ ప్రశ్న. భువన విజయాఖ్య సంస్థ ద్రవణ స్థిత భద్రపీఠి రాజ్ఞుల గోష్ఠిన్ ఈ పద్యం గల ప్రబంధము మను చరిత్ర. 86. దోబగుంట నారాయణ రచించిన పంచతంత్ర కృతి భర్త బసవరాజు. 87. ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధమును రచించిన కవి బొడ్డుచెర్ల చినతిమ్మయ్య. 88. స్వర్గలోక నివాసార్హత లేదని ఇంద్రునిచే చెప్పబడింది సారమేయము. 89. దిగంబర కవుల్లో ఒకరైన భైరవయ్య అసలు పేరు మన్మోహన్ సహాయ్. 90. చలం రచించిన చిత్రాంగి రచన ఈ ప్రక్రియకు చెందినది నాటకము. 91. సామాజిక జీవితాన్ని స్ఫురింపచేసే సాహిత్య ప్రక్రియ నవల అని నిర్వచించిన వారు ఆర్ఎస్ సుదర్శనం. 92. తల్లిదండ్రుల అజ్ఞానానికి బలి అయిన సంతానం గురించి కొంచెం ఆలోచించమంటున్నాను. ఈ మాటలు వీరితో అన్నారు, రఘు వీరయ్యతో అన్నారు. తర్వాత 93వ ప్రశ్న. ప్రబంధాలలోని పదప్రయోగ పద్ధతిపై పరిశోధన చేసిన వారు రవి భారతి. 94. ఆంధ్రుల అందమైన వారని ఆహార విహార ప్రియులని అభివర్ణించిన గ్రంథము కువలయమాల. 95. తెలుగులో వలె వ్యతిరేకార్థక ప్రక్రియ ప్రత్యయం అక కలిగిన మరొక మధ్య ద్రావిడ భాష పర్జీ భాష. క్రింది వాటిలో తత్సమ తద్భవ మిశ్రమమైన రూపము ఘనరాచమణి. 97. వర్షించే పదాన్ని వర్షించేగా ఉచ్చరించడంలో ధ్వని మార్పు స్వరభక్తి అనేది జవాబు. 98. బోధరాజు రాధాకృష్ణ రచించని గ్రంథము నుడి నానుడి. క్రింది పదాలలో అర్థాపకర్షక ఉదాహరణలు కైంకర్యము అలాగే ఛాందసుడు. 100వ ప్రశ్న. క్రింది వాటిలో పూర్తిగా మాండలిక భాషలో వచ్చిన నవలలు రంగవల్లి ముత్యాల పందిరి. 101వ ప్రశ్న. సుందరమైన వస్తువులను చూచి జుగుప్స కలిగినట్లు చెప్పుటలో గల రసాభాసము బీభత్సాభాసము. 102. గాద్గద్యము వైవర్ణ్యము అన్నవి సాత్విక భావాలు. 103. శబ్దార్థయోర్యదా వత్సహవే భావన విద్యా సాహిత్య విద్య సముచితమైన శబ్దార్థాల కలయిక గల విద్య సాహిత్య విద్య అన్న అలంకారికుడు రాజశేఖరుడు. 104. చతుర్వర్గ వ్యుత్పత్తేరపి ఆనంద ఏవ పార్వతీకం ముఖ్యం. ఫలం 4 పురుషార్థాల వ్యుత్పత్తి కంటే ఆనందమే కావ్యం యొక్క ప్రయోజనము పరమ ప్రయోజనము అని కావ్య ప్రయోజనాన్ని పేర్కొన్న అలంకారికుడు అభినవగుప్తుడు. క్రింది వాటిలో అర్ధోపక్షేపకం కానిది ప్రకరి. సారంగిధర చరిత్రకు దీపాల పిచ్చయ్య శాస్త్రి వ్రాసిన వ్యాఖ్య జితకాశి.
కర్ణాటక సంగీత త్రిమూర్తులలో లేనివారు రామదాసు. 108. సుందర తెలుగు అని తెలుగు భాషను కొనియాడిన తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి. 109. గురవ్వై సాయి యగు పద్యంబు తుదను స్వత్వంబు లేదు. 110. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంగా నగు. ఈ సూత్రం గల బాల వ్యాకరణ పరిచ్ఛేదము సమాస పరిచ్ఛేదము. 111. క్రింది వాటిలో నల్లాదుల్లో చేరనిది బల్ల. బాల వ్యాకరణం రీత్యా రాయికి బహువచనం కాదగినది రాలు. డుమంతము అనగా దుజ్వర్ణకమునకు ప్రకృతి అయినది. రై గ్లౌ శబ్దములకు విభాషగా వచ్చినది వాత్వము. క్రింది గద్యమును చదివి 115, 116, 117 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి అని ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. చూడండి. ఒక నింబ వృక్షంబు మీద ఒక మిథునంబు చేరి వాసంబు చేయుచుండు. అంతకొంత కాలమునకు బకాంగన గర్భంబు దాల్చి తన భర్తతో నేగి అక్కడక్కడ జిడుగులు ముక్కున గరుచుకొని వచ్చి గూడు పన్ను అందొంబులుడి పొదిగి బోధలం గావించి అదన్ ఒక్కనాడు తన పెనిమిటికెట్లని వినరుగా నేడుక విహంగమాంగన చెప్పవింటి. తొలి వృక్షంబు మీద పక్షులు నెకంబు నివసించుచుండ వాని పిల్లలనెల్లా ఈ క్రింది పుట్టలోని కాలభుజంగంబు భక్షించి పోవదాని రాయడం బడంజాలక ఈ పులుంగులెల్లా వలస పోయినట. ఇక్కడ 115వ ప్రశ్న చూడండి. పై గద్యంలో రాయిడి అనే పదానికి గల అర్థము ఉపద్రవము. 116వ ప్రశ్న. విహంగమాంగన పదాన్ని విరదయ్యగా విహంగము ప్లస్ అంగన. 117. పై గద్యంలో పక్షి అనే అర్థం వచ్చే పదాలు విహంగము పులుంగు. క్రింది పద్యంను చదివి 118, 19, 120 ప్రశ్నలకు సమాధానాలు రాయండి. అంతం గౌంతేయుడు అత్యాతిథ్య అని ఇక్కడ ఒక పద్యం ఇవ్వడం జరిగింది. దీనిలో ఈ పద్యంలో వాహోత్తమ అనే పదానికి అర్థము శ్రేష్టమైన అశ్వము. 119. ఈ పద్యంలో గల అలంకారము రూపక అలంకారము. 120. ఈ పద్యం ఈ వృత్తానికి చెందింది శ్రగ్ధర. ఇక మెథడాలజీ తీసుకున్నట్లయితే 121వ ప్రశ్న. వినిమయానికి పరస్పర సహకారానికి ఉపయోగపడే వాగ్రూపమైనటువంటి శబ్ద సంకేత సముదాయమే భాష అని నిర్వచించిన శాస్త్రవేత్త స్టర్వర్ట్. 122వ ప్రశ్న. ధ్వనులకు భావములకు ఏ విధంగా సంబంధం ఏర్పడిందో చెప్పే సిద్ధాంతాన్ని తెలియజేసిన వారు బహుభావవాదము. 123వ ప్రశ్న. మాట్లాడే భాషతో పొంతం లేకపోవడం ఈ లక్షణంగా గల భాష గ్రాంధిక భాష. 124. సవరించిన కనీస అభ్యసన స్థాయిలలో రాతల్లో సంఘటనల క్రమాన్ని ముఖ్యమైన భావాన్ని గుర్తించడం అనే సామర్థ్యాన్ని ఇలా సూచిస్తాము. 3, 3, 5. 125. స్వరపేటికలోని నాదతంత్రువులు శ్లథములైనప్పుడు పొందు ఉచ్చారణ శ్వాసము. 126. ఇద్దరి సంభాషణలు వినేటప్పుడు ఆ వ్యక్తుల అభిప్రాయాన్ని గ్రహించగలగడమే సూక్ష్మభేద గ్రాహక శ్రవణము. 127. వ్యాసబోధనలో విద్యార్థులు తమ స్వీయ అభిప్రాయాలను ఇతరుల అభిప్రాయాలతో సమన్వయిస్తూ రాయడము ఆలోచనాత్మక పద్ధతి. 128. వీరి కాలంలో బ్రాహ్మీలిపి అమరావతి స్తూప శిథిలాలలో చూడవచ్చు. ఇక్ష్వాకులు. 129. భావగ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యాలు శ్రవణము పఠనము. 130. విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకునే ప్రణాళికను విద్యా ప్రణాళిక అంటారు అన్న విద్యావేత్త వించ్. 131. నియోజన పద్ధతిలో కనిష్ట ప్రణాళికలోని గౌణ విషయాల్లో చేరని అంశము అన్య భాష. 132. చాటువుల గురించి బోధిస్తూ వాటి ప్రధాన గుణంగా దీన్ని పేర్కొంటాము చమత్కారము. 133. నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ సబ్జెక్టులను విజయవంతంగా అర్థం చేయగలడో నిర్ణయించే మూల్యాంకనము ప్రాగుక్తిక మూల్యాంకనము. 134. ఒక విషయాన్ని బోధించి స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైనది నికష. 135.
6, 7, 8 తరగతుల తెలుగు భాష సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాషాంశాలకు కేటాయించబడిన మార్కులు 20. 136. ప్రాచీన కవులు, వారి కాలం, బిరుదులు, సమకాలీకులు రచించిన కావ్యాలు, శైలి మొదలగు వివరాలతో పట్టిక తయారు చేయండి. ఇది ఈ సామర్థ్యానికి చెందింది. సంకల్ప నిర్వహణ. 137. పాఠ్య సహపాఠ్య అంశాలను సమిష్టిగా పరిశీలించే మూల్యాంకనము. నిరంతర సమగ్ర మూల్యాంకనము. 138. కంప్యూటర్ స్టిమ్యులేట్ చేసిన సూక్ష్మ ప్రపంచ అన్వేషణ ద్వారా విద్యార్థుల మేధస్సును పెంచగలమని ఈ ఉపగమం విశ్వసిస్తుంది. దీనికి జవాబు పరస్పర చర్య ఉపగమం. 139. ప్రబంధ వివరాలను విద్యార్థులకు తెలియజేస్తూ సుగాత్రి సాలీల కథ ఈ ప్రబంధంలోనిదిగా వివరిస్తాము. కళా ప్రౌఢోదయము. 140. తరగతి గదిలో జాషువా రచనల గురించి వివరిస్తూ ఆయన రచించిన దృశ్య కావ్యంగా దీన్ని పేర్కొంటాము. రుక్మిణీ కళ్యాణము. 141. విద్యార్థికి వివిధ కావ్యముల గురించి పరిచయం చేస్తూ గుణనీతి కథ ఈ కావ్యంలోనిదిగా తెలియజేస్తాము. కాశీఖండము. 142. పాఠశాల తెలుగు వాచకాల్లో ఇవి చేయండిలో పదజాలం వ్యాకరణాంశాలకు కేటాయించవలసిన పీరియడ్ల సంఖ్య 2. 143. వ్యాకరణ బోధనలో పురుష వరుడు అను ఉదాహరణలోని విశేషణం వరుడు. సంకేత రూపంలో ఉన్న లిపిని అవగాహనతో శబ్ద రూపంలోకి మార్చడమే చదవడం. 145. వివిధ కవులు రచించిన నాటకాలను విద్యార్థులకు తెలియచేస్తూ సంబుకవధ నాటక రచయితగా వీరిని పేర్కొంటాము. త్రిపురనేని రామస్వామి. 146. వ్యక్తిని కానీ వ్యవస్థని కానీ వ్యంగ్యంగా విమర్శించడమే ప్రధాన లక్ష్యంగా గల ప్రక్రియ గల్ఫిక. 147. అభ్యసన కృత్యాలను ఉపాధ్యాయుడే స్వయంగా రూపొందించడం అనే భావనకు సంబంధం గల పద్ధతి కృత్యాధార పద్ధతి. 148. భాష ఒక మానవీయ సమాచారాన్ని ప్రసాదించే అద్భుత సాధనం అన్నవారు జే వాట్మౌ. 149. విషయ సేకరణ, వర్గీకరణ, అమరిక, ప్రదర్శన, ముగింపు అన్నవి ఇమిడియున్న ప్రక్రియ వ్యాసము. 150. ఇవి విషయ ప్రణాళికల రూపకల్పన నిర్దేశిస్తాయి ఉద్దేశాలు. 151. కనీస అభ్యసన స్థాయిలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, అనేక విద్యా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజము అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండవలసిన లక్షణము వ్యక్తీకరణ యోగ్యత. 152. దీనికి ఏకరూపత తప్పనిసరి. దీని జవాబు రాసే భాషకు. 153. గద్య బోధనలో ఇది అనుసరణీయం కాని పద్ధతి పఠన పద్ధతి. 154. విద్యార్థులు నేర్చుకోవాల్సిన భాష మీద, సమస్య పరిష్కార విధానాలపైన దృష్టి పెట్టే ఫలితాలను సాధించడానికి ప్రయత్నించే ఉపగమం ప్రక్రియ ఉపగమం. 155. కంప్యూటర్ సహాయ పాఠ్యాంశ బోధనలో సోపానాల సంఖ్య 4. 156. విద్యా సాంకేతికతలో భాగమైన పంచ్డ్ కార్డ్స్ను విరివిగా ఉపయోగించిన శాస్త్రవేత్త హెర్మన్ హాల్రిత్. 157. కృత్రిమ మేధస్సు అనే ఉపకరణం ద్వారా తయారు చేయబడిన కంప్యూటర్ ఈ తరానికి చెందింది 5వ తరము. 158. కంప్యూటర్లో సమాచారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగపడే సాధనము కేంద్రీయ కార్యాచరణ విభాగము అంటే CPU. 159. సాధారణంగా హార్డ్ డిస్క్ను దీంతో కొలుస్తారు గిగాబైట్స్. 160. అష్టదిగ్గజాలను గురించి విద్యార్థులకు వివరిస్తూ కళావతి వృత్తాంతము ఈ ప్రబంధంలోనిగా తెలియచేస్తావు మను చరిత్ర. ఈ విధంగా మనకి టెట్ పరీక్ష 2018లో 160 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. 160 ప్రశ్నలకు నేను జవాబులు చెప్పడం జరిగింది. వీటిలో ప్రస్తుతం ఉన్నటువంటి మన పాఠ్యపుస్తకాలు ఏమైతే మనం చదవవలసి ఉంటుందో క్షుణ్ణంగా తెలుసుకొని అవి చదువుతూ వాటితో పాటుగా ఈ మోడల్ పేపర్ను కూడా ఒకసారి చూసుకున్నట్లయితే మీరు మంచి మార్కులను సాధించగలరని నా అభిప్రాయము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.